అది అమృతాపురం అని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామ పెద్ద రాఘవయ్య. ఆయన చెప్పిన మాటి వేదంగా ఉండేది. ఆయనకు కూతురంటే చాలా ప్రేమ. ఆమె పేరు సరళ. ఆమె పట్టణంలో బాగా చదువుకున్న అమ్మాయి. తండ్రిగారు లేని సమయంలో ఆమె ఊరి ప్రజలకు తీర్పు చెప్తూ ఉండేది. ఆమెకు బాగా డబ్బుంది అన్న పొగరు, బాగా చదువుకున్నాను అన్న తలబిరుసు ఎక్కువగా ఉండేది. అలా ఉండగా ఒకరోజు ఆమె ఊరిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఆమెకు నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చిన శంకర అనే వ్యక్తికి వాళ్ళ సంగతి తెలియక ఆమెను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. దాన్ని గమనించిన సరళ అతన్ని పిలుస్తుంది. శేఖర్ ఆమె దగ్గరకొస్తాడు. చూస్తుంటే ఈ ఊరికి కొత్తవాడిలాగా ఉన్నావు. ఏ ఊరు మీది? మాది చెల్లపల్లి అనే గ్రామం. బతుకు తెరువు కోసం ఇక్కడికొచ్చాను. ఇంతకీ ఈ వివరాలన్నీ మీరెందుకు అడుగుతున్నారో మీరెవరో తెలుసుకోవచ్చా? నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది? ఊర్లోకి వెళ్ళి సరళ అంటే ఎవరు అని అడుగు. ఊరు ప్రజలే చెప్తారు. శేఖర్ సరే అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అక్కడ సరళ అంటే ఎవరు అని అడుగుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సరళ ఊరి పెద్ద కూతురని, ఆమె బాగా చదువుకున్న అమ్మాయిని చెప్తారు. ఇక శేఖర్ అసలు ఆ ఊరి గురించి తెలుసుకుంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే ఊరిలో సగానికి పైగా భూములు అన్ని రాఘవయ్య గారివి అని తెలుసుకుంటాడు. ఎవరికైనా పని కావాలి అంటే ఆయన దగ్గరికి వెళ్లాల్సిందే అని, ఆయన చెప్పింది చేయాల్సిందే అని చెప్తారు. కాని అక్కడ ఉన్న ప్రజల ద్వారా తెలుసుకొని అతని దగ్గరికి బయలుదేరుతాడు. ఇక సరాసరి రాఘవయ్య ఇంటికి వెళ్తాడు. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి నీకు? అని అడుగుతాడు. ఇంతలో సరళ అక్కడికొచ్చి అతని గురించి చెప్తుంది. దాన్ని విన్న రాఘవయ్య, చూస్తే చదువుకున్న వాడిలాగా ఉన్నావు. ఇక్కడ ఏం పని చేస్తావు? నువ్విక్కడ పని చేయడానికి ఏముందో చెప్పు. ఏ పనైనా పర్వాలేదండి, నేను చేస్తాను. గుమాస్తాకి ఆరోగ్యం బాగోలేక సరిగా పనిలోకి రావడం లేదు. నాకు తెలిసి ఇక రాకపోవచ్చు. నా దగ్గర గుమాస్తాగా చేయగలవా? అందుకు శేఖర్ తప్పకుండా చేస్తానని అంటాడు. ఇక ఆ రోజు నుంచి శేఖర్ రాఘవయ్య గారి దగ్గర గుమాస్తాగా పనిచేస్తూ వారి యొక్క పొలాల లావాదేవీల లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రాఘవయ్య గారు పక్క గ్రామానికి పని మీద వెళ్లాల్సి ఉంటుంది. ఇక గుమాస్తా శేఖర్కి ఆ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత అదే గ్రామానికి చెందిన రంగయ్య అక్కడికి వస్తాడు. శేఖర్ బాబు, రాఘవయ్య గారు ఇంట్లో లేరా? లేడు రంగయ్య. బాబాయ్ గారు, రాఘవయ్య గారు పట్టణానికి వెళ్ళారు. సరళ ఇంట్లోనే ఉంది, పిలవమంటారా? రంగయ్య సరే అని పిలవమని చెప్తాడు. శేఖర్ సరళ అని పిలుస్తూ ఉంటాడు. సరళ తన మాటలు విన్నా కూడా పట్టించుకోకుండా తను పుస్తకం మీద ముగ్గులు తీసుకుంటూ ఉంటుంది. సరళ గారు, రంగయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నాడు. మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను, మీకు వినపడ్డం లేదనుకుంటా. ఆ మాటలకి సరళ కోపంగా బయటకొచ్చి, వినిపించకపోవడానికి నాకేం చెవుడు లేదు. అవసరానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ అవసరం తీరాక ఎంత సమయమైనా ఎదురు చూడాలి. అంతేగాని ఇలా ఊరికే గొంతు కోసిన మేకలాగా అరవకూడదు అని శేఖర్ని తిడుతూ ఉంటుంది. ఏంటి రంగయ్య, నీకేం కావాలి? ఏమన్నా కావాలంటే నేనిచ్చేదాకా ఎదురు చూడాలి. ఇలా ఊరికే మమ్మల్ని పిలవకూడదు. చెప్పు, ఏం కావాలో? ఏం లేదమ్మా, నా కూతురు పెద్ద మనిషి అయింది. శుభకార్యం కాబట్టి భోజనాలు పెట్టుకుంటున్నానమ్మా. కాస్త నాన్న దగ్గర వడ్ల డబ్బులు తీసుకుందామని వచ్చాను. కూటికి సరిగ్గా గతి లేదు కాని చుట్టుపక్కల వాళ్ళకి పిలిచి భోజనాలు పెడతారంట. అంత అవసరం ఏముంది నీకు? ఇప్పుడు భోజనాలు పెట్టలేదని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా ఏంటి? సరళ అంటున్న మాటలకి శేఖర్కి చాలా కోపం వస్తుంది. రంగయ్య మాటలకి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, రంగయ్య బాబాయ్ గారు, మీరొక్క నిమిషం ఆగండి అని చెప్పి కొంత ధాన్యాన్ని, డబ్బుని అతనికిస్తాడు. అదంతా చూస్తున్న సరళ చాలా కోపంగా, ఎవరి అరుతో నువ్వు వాటిని దానం చేస్తున్నావు? పేనుకి పెత్తనమిస్తే తల మొత్తం గొరిగి పెట్టిందట. అలా ఉంది నువ్వు చేసేది. మీరు ఏం కంగారు పడకండి. ఈ డబ్బు నా జీతం నుంచి నేను తగ్గించుకుంటాను. అయినా ఈ ఆడవారికి ఎంత పొగరు! పేదవాళ్ళంటే ఇంత చిన్న చూపు పనికిరాదు.
మీ నాన్నగారికి మీకు చాలా తేడా ఉంది. ఆయన చూసి సంస్కారం నేర్చుకోండి. ఎందుకు పనికిరాని ఒక పేదవాడు గురించి నువ్వు నన్ను తిడుతున్నావా? నాన్నగారు వచ్చిన తర్వాత నీ నౌకరి తీస్తాను చూడు. ఈ సరళ అంటే ఏంటో అప్పుడు నీకు బాగా తెలుస్తుంది. ఆ మాటలకి శేఖర్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. శేఖర్ రంగయ్యని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. శేఖర్ని సరళ ఇష్టమొచ్చినట్టుగా తిడుతూనే ఉంటుంది. ఇంతలో రాఘవయ్య అక్కడికి వస్తాడు. రాఘవయ్య అక్కడికి వచ్చిన వెంటనే సరళ లేనిపోని చాడీలన్నీ కూడా శేఖర్ పైన చెప్తుంది. ఆ మాటలు విన్న రాఘవయ్య చాలా కోపంగా, శేఖర్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు చాలా కోపంగా ఉంది నిన్ను చూస్తుంటే. నువ్వు ఎవరు నా కూతుర్ని తిట్టడానికి? నీ స్థాయి ఏంటి? మా స్థాయి ఏంటి? ఆ మాటలు విన్నాక శేఖర్ చాలా బాధపడతాడు. ఇన్ని రోజులు మీకు స్థాయిల గురించి తెలియదని అనుకున్నాను. అందరినీ ఒకేలాగా చూస్తారని అనుకున్నాను. కానీ మీరు కూడా అందరిలాగే డబ్బు మనిషిని అర్థమైన తర్వాత నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. మీ డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళంటే చాలా చిన్న చూపెందుకు? మేం లేకపోతే మీరెందుకు పనికిరారన్న సంగతి తెలుసుకోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శేఖర్. ఆ రోజు సాయంత్రం రాఘవయ్య శేఖర్ దగ్గరికి వెళ్తాడు. శేఖర్ లోపలికి రమ్మంటూ అతన్ని ఆహ్వానిస్తాడు. శేఖర్, నిన్ను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు. కానీ నా కూతురు ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో తనకి తెలియదు. తనకి నిజంగానే పొగరు ఎక్కువ. పేదవాళ్ళంటే చిన్న చూపు. ఇదంతా కేవలం నేను చేసిన గారభం వల్లే జరిగింది. ఇప్పుడు తన్ని ఏమన్నా అంటే తను ఏం చేస్తుందో కూడా తెలీదు. అందుకే అలా మాట్లాడాను. నన్ను క్షమించు. మరేం పర్వాలేదండి. జరిగేదేంటో జరిగిపోయింది. నేను దాన్ని మర్చిపోయాను. దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం. చూడు శేఖర్, అసలు నువ్వు ఎవరు ఏంటి అని నేను ఆ రోజు అడగలేదు. కానీ నువ్వు ఏంటో, ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో నాకన్నీ తెలుసు. ఈరోజు పక్క గ్రామానికి వెళ్ళినప్పుడు నీ గురించి మీ నాన్నగారు దేవయ్య చెప్పారు. దేవయ్య నేను చిన్నపాటి స్నేహితులం. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. అనుకోకుండా నువ్వు ఇక్కడికి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. కానీ అంత డబ్బు ఆస్తిని వదిలిపెట్టి నువ్వు ఎందుకు ఇక్కడ గుమాస్తాగా పనిచేస్తున్నావు? నాకు కష్టపడి పనిచేయడం అంటేనే ఇష్టమండి. కానీ మా నాన్నగారు కష్టపడొద్దు, ఉన్న డబ్బుని జాగ్రత్తగా చూసుకో అని అంటుంటారు. పైగా వాళ్ళు మనుషులు చేసే విధానం నాకు నచ్చదు. అంటే స్థాయి ఉన్న వారిని ఒకలాగా, స్థాయి లేని వారిని ఒకలాగా చూస్తూ ఉంటారు. ఆ పద్ధతి నచ్చగే నేను మీ గురించి తెలుసుకొని మరి ఇక్కడికి వచ్చాను. ఆ మాటలకి అతను చాలా సంతోషపడిపోతూ తన కూతుర్ని ఆయనతో ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడైనా తన భర్త ప్రవర్తన బట్టి తన భార్య మారుతుంది, ఎవరిని చిన్నచూపు చూడకూడదని తెలుసుకుంటుంది అనే ఆశతోనే అలా చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఇక అదే విషయాన్ని కూతురికి చెప్తే ఆమె పెళ్లికి అస్సలే ఒప్పుకోదు. నాన్న, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? మన దగ్గర ఉన్న గుమాస్తాకిచ్చి నా గొంతు కొయ్యాలనుకుంటున్నారా? ఈ నిర్ణయం ఎవరు పుట్టించారు మీకు? ఈ తండ్రి మీద నీకు ఎలాంటి గౌరవం, ప్రేమ ఉన్నా ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవాలి. దాంతో గట్టిగా ఆయన చెప్పడంతో సరళ సరే అంటుంది. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఆమె అతనితో పాటు చిన్న ఇంట్లోనే గుమాస్తా భార్యలాగే నివసిస్తుంది. మొదట్లో ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఆమె కన్నీరు పెట్టని రోజు అంటూ ఉండేదే కాదు. కొన్ని సందర్భాల్లో ఆమె ఇల్లు వదిలిపెట్టి తన తండ్రి దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటా అంటూ మారం చేస్తూ ఉండేది. రాఘవయ్య ఆమెకు సర్ది చెప్పి ఇంటికి పంపించేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత చుట్టుప్రక్కల వాళ్ళు ఆమెతో ప్రేమగా మాట్లాడడం జరుగుతుంది. ఆమె కూడా వాళ్ళతో చాలా చక్కగా కలిసిపోతుంది. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న సమయంలో రాధ అనే అమ్మాయి సరళతో ఇలా అంటుంది. సరళ, నువ్వు శేఖర్ని పెళ్లి చేసుకున్న తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు మేమందరం నిన్ను అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలిచేవాళ్ళం. నువ్వు చాలా పొగరుగా సమాధానం చెప్పేదానివి. కానీ ఈరోజు ఆ పొగరు, ఆ అహంకారం అంతా ఏమైపోయింది? నువ్విప్పుడు కడిగిన ముచ్చెల్లాగా కనపడుతున్నావు తెలుసా? అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? నువ్వు చెప్పింది నిజమే రాధా. ఒకప్పుడు నేను చాలా తలపౌరుగా ఉండేదాన్ని.
అప్పుడు నాకు స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు, చుట్టాలు కూడా ఎవరూ లేరు, పలకరించే వాళ్లే కాదు. నేను అదంతా చూసి అది చాలా గొప్పతనం అనుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మనుషుల విలువ, ప్రేమ, ఆప్యాయతలు విలువ తెలిసింది. ఏదేవైనా శేఖర్ నన్ను పెళ్లి చేసుకొని నాకు సరైన గుణపాఠం చెప్పాడు. ఆ మాటలకు వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. చాలా సమయం తర్వాత శేఖర్ ఇంటికొస్తాడు. సరళ, మనం ఒక చోటుకి వెళ్తున్నాం, నాతో పాటు రా అని అంటాడు. ఆమె అందుకు సరే అని అతనితో పాటు వెళ్తుంది. అతడు తన సొంత గ్రామానికి ఆమెను తీసుకెళ్తాడు. శేఖర్ తన ఇంటిని చూపిస్తాడు. దాన్ని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. శేఖర్ తన గురించి నిజాన్ని చెప్పేస్తాడు. దాన్నంతా విని సరళ ఆశ్చర్యపోయి, మీరు మాకన్నా గొప్పవాళ్ళని నాకెందుకు చెప్పలేదు? ఇంత ధనం ఉండి నాన్న దగ్గర ఎందుకు గుమాస్తాగా చేరారు? అప్పుడు శేఖర్ రాఘవయ్య గారికి ఏదైతే చెప్పాడో దాన్ని ఆమెకు కూడా చెప్తాడు. ఆ మాటలు విని సరళ, ఇన్ని రోజులు మీ మీద చాలా గౌరవం ఉండేదండి. ఇప్పుడు మీరు చెప్పిన నిజంతో ఆ గౌరవం మరింత ఎక్కువైంది. నేను చాలా సంతోషపడుతున్నాను ఈ విషయం గురించి. అయినప్పటికీ మనం ఎప్పట్లాగే అదే ఊర్లో అక్కడికే పోదామండి, అక్కడి వారిలాగే ఉందాము. ఆ మాటలకి శేఖర్ కూడా సంతోషంగా సరే అంటాడు. ఇక ఎప్పటిలాగే వాళ్ళు అదే గ్రామానికి వెళ్లి సంతోషంగా ఉంటారు.